హాయ్ హలో వెల్కమ్ టు నవీన్ జేకే ట్రిక్స్. మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే జనవరి 17, 2026కు సంబంధించి కరెంట్ అఫైర్స్ ముందుగా చూద్దాం. అయితే మొట్టమొదటి కరెంట్ అఫైర్ ఏంటంటే ఆపరేషన్ స్వదేశ్. ఆపరేషన్ స్వదేశ్ అంటే ఏంటి? ప్రభుత్వ వ్యతిరేక నిరసనలతో అట్టడుగుతున్న ఇరాన్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించడానికి కేంద్రం చేపట్టే చర్యలనే ఆపరేషన్ స్వదేశ్. గుర్తుపెట్టుకోండి, మనకి ఆపరేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూ కానీ మిగతా కాంపిటేటివ్ లెవెల్లో కానీ తప్పనిసరిగా ఆపరేషన్స్ గురించి అడుగుతున్నాడు. ఓకేనా? ఇక్కడ ఆపరేషన్ స్వదేశ్ గుర్తుపెట్టుకోండి. ఇరాన్లో జరుగుతున్న ఏవైతే నిరసనలు ఉన్నాయో అక్కడ నుండి భారతీయులను స్వదేశానికి రప్పించడానికి కేంద్రం చర్యలు చేపడుతుంది. దానినే ఆపరేషన్ స్వదేశ్ అంటాము. అలాగే వందే మాతర్ ఇతివృత్తంగా గణతంత్ర కవాత్. యాక్చువల్గా వందే మాతర గీతం 150 ఏళ్ళు పూర్తి కారణంగా గణతంత్ర దినోత్సవ కవాతుకు 150 ఏళ్ల వందే మాతరం ఇతివృత్తంగా థీమ్గా ఉండనుంది అని రక్షణ కార్యదర్శి ఆర్కే సింగ్ గారు తెలిపారు. యాక్చువల్గా మనకి జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజు అతిథులు ఎవరంటే యూరోపియన్ యూనియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయన్, అలాగే యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా. చాలా ఇంపార్టెంట్, మనకి ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. గుర్తుపెట్టుకోండి, గణతంత్ర దినోత్సవ అతిథులు ఎవరంటే మనకి ఇక్కడ ఉర్సులా వాన్ డెర్ లెయన్, అలాగే యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా. అలాగే ఈ ఏదైతే గణతంత్ర దినోత్సవ కవాతు ఉంటుందో అందులో భైరవ్ లైట్ కమాండో బెటాలియన్ తొలిసారిగా గణతంత్ర దినోత్సవ కవాతులో పాల్గొనుంది. అయితే అలాగే రఫేలు, Su-30, అలాగే P-81, MiG-29 అపాచీ, LCH హెలికాప్టర్స్, Mi-17 హెలికాప్టర్స్, C-130, C-295 ఇలాంటి రవాణా విమానాలు కూడా ప్రదర్శించనున్నారు. సో ఇక్కడ మనకి వందే మాతరంకి 150 ఏళ్ళు పూర్తి కారణంగా ఆ రోజు గణతంత్ర దినోత్సవం యొక్క థీమ్గా ఇతివృత్తంగా ఏది ఎంచుకున్నారంటే 150 ఏళ్ళ వందే మాతరం. ఓకేనా? నెక్స్ట్ వన్, ట్రంప్ చైర్మన్గా గాజా శాంతి మండలి ఏర్పాటు అయింది. గాజాలో కాల్పుల విరమణ, పునర్నిర్మాణం, శాంతి స్థాపన దీని యొక్క లక్ష్యము. శాంతి మండలి ఏర్పాటైంది, దానికి చైర్మన్ ఎవరంటే ట్రంప్. నెక్స్ట్ అలాగే నోబెల్ శాంతి బహుమతిని ట్రంప్ను ఇచ్చేసిన మచాడో. అది చెల్లదు అన్న నోబెల్ కమిటీ. యాక్చువల్గా వెనుజులా విపక్ష నేత ఈవిడ ఎవరంటే మారియా కొరీనా మచాడో. ఈవిడికి 2025కు సంబంధించి నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. వెనుజులాలో ఆల్రెడీ మనం వెనుజులా అధ్యక్షుడు నిర్బంధించబడ్డాడని తెలుసు మనకి. అది ఎవరు చేశారో కూడా చెప్పారు ట్రంప్ గారు. అయితే ఇక్కడ వెనుజులా విపక్ష నేత మరియా కొరీనా మచాడో తనకు లభించిన నోబెల్ శాంతి బహుమతిని ట్రంప్నకు అందజేశారు. అయితే అది చెల్లదు అని చెప్పారు కూడా నోబెల్ కమిటీ. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎందుకు వచ్చిందంటే మనకు నోబెల్ శాంతి బహుమతి గురించి వచ్చింది కాబట్టి ఈ టాపిక్ మనం డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, గ్లోబల్ యూనివర్సిటీ ర్యాంక్స్ అండి. దీన్ని ఎవరిస్తారంటే మంచి యూనివర్సిటీ ర్యాంక్స్ని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్టడీస్ వారు విడుదల చేశారు. ఇందులో మొదటి ర్యాంక్ ఏదంటే చైనాకి సంబంధించి జెజియాంగ్ యూనివర్సిటీ అనేది మొట్టమొదటి ర్యాంకును సంపాదించుకుంది. అలాగే చైనాకు సంబంధించే షాంఘై జియోవా టాంగ్, రెండు చైనాకు సంబంధించినవే. షాంఘై జియోవాటాంగ్ యూనివర్సిటీ. మూడవది అమెరికాకు చెందిన హార్వర్డ్ యూనివర్సిటీ. ఈ మూడు కూడా మనకి మొదటి మూడు ఇంపార్టెంట్. అయితే టాప్ 10లో 8 విశ్వవిద్యాలయాలు అనేవి చైనాకి సంబంధించినవి ఉన్నాయి. యూనివర్సిటీలు మొదటి 10లో 8 చైనావి ఉన్నాయి. అలాగే టాప్ 100లో ఇండియాకి ఎటువంటి చోటు దాక్కలేదు, గుర్తుపెట్టుకోండి. అయితే 270వ స్థానంలో ఇండియాలోని తమిళనాడుకు చెందిన వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేది చోటు సంపాదించుకుంది. అయితే ఇక్కడ మనకి చాలా సంబంధించిన అధ్యయనాలు జరుగుతుంటాయండి. యూనివర్సిటీ ర్యాంక్స్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సెంటర్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్టడీస్ వారు విడుదల చేసిన ర్యాంక్స్ ఇవి. ఒక్కొక్క ర్యాంక్స్ ఇస్తారు, బట్ మనకి ఇంకా స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి 2026లో ఇది ఫస్ట్, తర్వాత అలా వస్తూ ఉంటాయి మనకి. నెక్స్ట్, ఏపీకి సంబంధించింది. తిరుపతిలో ఏపీ ఫస్ట్ పరిశోధన కేంద్రం. ఏపీ ఫస్ట్ అంటే ఏంటంటే ఏపీ ఆంధ్రప్రదేశ్ ఫ్యూచరిస్టిక్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అయితే దీనిని ఏ సంస్థలు భాగస్వామ్యంతో ఏర్పాటు చేశాయంటే తిరుపతి ఐఐటి అలాగే IISER భాగస్వామ్యంతో ఏర్పాటు చేయడం జరిగింది. అసలు దీని ఉద్దేశం ఏంటంటే ఏపీ ఫస్ట్ పరిశోధన కేంద్రం ఉద్దేశం ఏంటంటే నూతన ఆవిష్కరణలకు అలాగే వివిధ స్టార్టప్ కంపెనీలకు రాష్ట్రంలో ఉన్న యువతను ప్రోత్సహించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దానిని ఏపీ ఫస్ట్ తిరుపతిలో ప్రారంభించారు, గుర్తుపెట్టుకోండి ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ వన్, కేంద్ర విజిలెన్స్ కమిషనర్గా ప్రవీణ్ వశిష్ఠ నియామకాలకు సంబంధించి
కేంద్ర విజిలెన్స్ కమిషనర్గా ప్రవీణ్ వశిష్ఠ. నెక్స్ట్ వన్ స్పోర్ట్స్కి సంబంధించి చూద్దాం. భారత 92వ చెస్ గ్రాండ్ మాస్టర్గా ఆర్యన్ వర్ష్నే ఢిల్లీకి సంబంధించిన వ్యక్తి. అయితే ఇక్కడ మనకి ఇతనికి రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఆర్మేనియాలో ఆండ్రానిక్ మార్గరియన్ టైటిల్ గెలుచుకోవడం ద్వారా ఈ ఘనత సాధించాడు. మనకి ఇంపార్టెంట్ ఏంటంటే రీసెంట్గా గ్రాండ్ చెస్ మాస్టర్లు ఎవరు ఉన్నారో వాళ్ళ లిస్ట్ కూడా మనకు అడుగుతాడు. మొట్టమొదటిగా విశ్వనాథన్ ఆనంద్ గారు మొట్టమొదటి భారత చెస్ గ్రాండ్ మాస్టర్గా గెలుపొందారు. ఫస్ట్ అతనే మనకి విశ్వనాథన్ ఆనంద్. అలాగే రీసెంట్గా జరిగినవి 89, 90, 91, 92. వాడు ఎగ్జామ్లో ఇలా అడుగుతాడు, 89, 90, 91, 92 అని ఇచ్చేసి జతపరచమని అడుగుతాడు. డైరెక్ట్గా బిట్లు అడగట్లేదు కాబట్టి 89వ ఎవరంటే రోహిత్ కృష్ణ. అలాగే 19th ఇంపర్తి. అలాగే 91 రాహుల్. 92వది ప్రెజెంట్ ఆర్యన్. గుర్తుపెట్టుకోండి, ఢిల్లీ. వీళ్ళందరూ తమిళనాడుకి చెందిన వాళ్ళే. ఓకేనా, చెస్ గ్రాండ్ మాస్టర్. నెక్స్ట్ ఇది ఫెస్టివల్స్కి సంబంధించి లడఖ్లో స్పిటిక్ గస్టర్ ఫెస్టివల్ జనవరి 16, 17 తేదీలో జరిగింది. ఎక్కడ జరిగిందంటే కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్లో జరిగింది. నెక్స్ట్ అలాగే డిసెంబర్ 2025 సంవత్సరానికి సంబంధించి మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్గా ఎవరు గెలుపొందారంటే మిచెల్ స్టార్క్. మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ ఏ మంత్ అంటే డిసెంబర్. అలాగే ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ ఎవరంటే లారా ఓల్వార్డ్ సౌత్ ఆఫ్రికా. ఇది సౌత్ ఆఫ్రికాకి చెందింది ఈవిడ. ఇతను ఆస్ట్రేలియాకి చెందినవాడు, మిచెల్ స్టార్క్ అనేవాడు. ఓకేనా. నెక్స్ట్ పూణే గ్రాండ్ టూర్ 2026కి గుడ్ విల్ అంబాసిడర్గా MS ధోని. యాక్చువల్గా రోడ్ సైక్లింగ్ రేసు ఫర్ మెన్ పూణేలో నిర్వహించబడుతుంది. దానికి గ్రాండ్ టూర్ గుడ్ విల్ అంబాసిడర్గా ఎవరు నియామకమయ్యారంటే మహేంద్ర సింగ్ ధోని గారు. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూద్దాం. GI ట్యాగ్ సంబంధించి కర్ణాటక యొక్క GI ట్యాగ్ జాగ్రఫికల్ ఇండికేషన్ అని చెప్పాం మనము. ఇది చెన్నైలో ఉంటుంది మనకి సంస్థ. అయితే GI ట్యాగ్ చేయబడిన అరటి పండ్లు, తమలపాకులు మరియు నిమ్మకాయలు మాల్దీవులకు ఎగుమతి చేస్తున్నారు. ఎక్కడికి? మాల్దీవులకి. గుర్తుపెట్టుకోండి, కర్ణాటక నుంచి. అలాగే టెలికమ్యూనికేషన్స్ సహకారంపై ఉమ్మడి ప్రకటనపై భారతదేశము మరియు జర్మనీ సంతకము. రీసెంట్గా మనకి జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ గారు రావడం జరిగింది. అది కూడా మనం ఆల్రెడీ విన్నాము. గాలిపటాల ఉత్సవం, ఈ వీటికి సంబంధించి ప్రతి టాపిక్ కూడా సోమనాథ ఆలయం కూడా. అయితే టెలికమ్యూనికేషన్ సహకారంపై ఉమ్మడి ప్రకటనపై భారతదేశం మరియు జర్మనీ సంతకాలు చేశారు. దీనికి సంబంధించి మనకి ఈరోజు జరిగిన కరెంట్ అఫైర్స్ అండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ రేపు చూద్దాం. థ్యాంక్ యూ.